What's up guys and welcome to Youngstar Real Life Mod Series episode number 8. తెలుసు గైస్ మన ఛానల్ చాలా రోజులైతే అయిపోయింది వీడియోస్ రాక. వీడియోస్ అయితే ఆల్రెడీ చాలా 2-3 వీడియోస్ అయితే రికార్డ్ చేసాం గైస్. బై మిస్టేక్లో అవన్నీ అయితే డిలీట్ అయిపోయినాయి. మళ్ళీ రీ రికార్డ్ అయితే చేయాల్సి వచ్చింది. అందుకే కొంచెం టైం అయితే పట్టేసింది. మాన్స్టర్ రియల్ లైఫ్ మోడ్ సిరీస్ 3 ఎపిసోడ్లు డిలీట్ అయిపోయినాయి గైస్. మొత్తం మళ్ళీ అవి అయితే రికార్డ్ అయితే చేయాలి. ఇంకా అయితే చేయలేదు. ఇదే మనకి ఫస్ట్ వీడియో మా రికార్డ్ అయిపోయింది. ఆ వీడియో డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రికార్డింగ్ అయితే స్టార్ట్ చేద్దాము మన స్టార్ట్ది. ఎందుకంటే మాస్టర్ది కొంచెం టైం అయితే పడుతుంది కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అది కొంచెం కంటెంట్ ఆర్డర్ తీసుకొని రావాలి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. నాకు తెలిసి ఈ ఎపిసోడ్ తర్వాత అయితే వచ్చేస్తుంది. ఆల్రెడీ సగం ఎపిసోడ్ అయితే రికార్డ్ చేసాను మాన్స్టర్ది కూడా. ఇప్పటికే చాలా రోజులు అయిపోయిందని చెప్పి ఈ మన ఎక్స్ట్రా రియల్ లైఫ్ మోడ్ సిరీస్ని అయితే తీసుకొని వచ్చా. అలాగే మన జేసన్ అయితే చాలా బిజినెస్లు అయితే అనుకున్నాడు, కానీ షోరూమ్ అని అయితే చెప్పాను కదా. మన లాస్ట్ ఎపిసోడ్లో బైక్ షోరూమ్ అని అయితే చెప్పాను కదా. అదైతే వేస్తుంటే మనకి గేమ్ అయితే ఘోరంగా క్రాష్ అయితే అయిపోతుంది కాబట్టి ఇంకా బైక్ షోరూమ్ నుంచి క్యాన్సిల్ చేసేసుకొని చూసినట్టయితే తమ్నేలో తెలిసిపోయి ఉంటుంది కదా మీకు. రెంటల్ కార్ బిజినెస్ అయితే ఇంకా అక్కడి నుంచి వేరే ఇంటికి పాత ఇంట్లో అయితే ఉంటున్నాడు ప్రస్తుతానికి. మన జేసన్ ఒక్కడే ఉన్నాడు. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ అయితే వచ్చేసి బయటికి వేరే సిటీకి అయితే వస్తానని అయితే చెప్పింది. ఒక 10 days హాలిడేస్కి అయితే వెళ్ళింది. వస్తుంది ఎస్ మ్యాక్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో కల్లా అయితే వచ్చేస్తుంది. మన జేసన్ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. ఈ బిజినెస్ కూడా హెల్ప్ చేసి జేసన్కి అమౌంట్ అయితే సరిపోలే. అమౌంట్ అయితే కొంచెం అడ్జస్ట్ అయితే చేసింది మన జేసన్ కోసము. ఎంతకైనా జేసన్ గర్ల్ ఫ్రెండే కేస్ మనకి ఎప్పటికైనా సపోర్టు. చాలామందిని అయితే అడిగేది జేసన్. ఎవరైతే ఇయ్యనని అయితే అన్నారు. మన జేసన్ ఫైనల్ లాస్ట్లో అయితే అడిగాడు మన జేసన్ క్లారన్ అయితే జేసన్. తనైతే ఇచ్చింది, ఎంతో కొంత అయితే ఇచ్చింది. ఇవ్వకుండా అయితే లేదు కదా. వేరే వాళ్ళు మన జేసన్ ఫ్రెండ్స్ని అయితే అడిగితే వాళ్ళైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు మన జేసన్కి అయితే వచ్చేసి. ఓకే, ఎప్పటికైనా మనకి ఎవరొకరైతే సపోర్ట్కి ఎవరొకరైతే ఉండాలంటారు. మన జేసన్కి అయితే వచ్చేసి క్లార్ అయితే సపోర్ట్కి అయితే ఉంది. ఎప్పటికైనా సపోర్ట్ నీకే చేస్తానని అయితే చెప్పింది. కాబట్టి జేసన్ ఏం బిజినెస్ పెట్టాలని ఏం కావాలన్నా మన క్లార్ అయితే జేసన్ వెనకాల అయితే థార్ రాక్స్ కూడా అయితే ఎగిరిపోయింది గైస్. అందుకే గేమ్ అయితే రీఇన్స్టాల్ చేసాను మొత్తము. ఇంకా ఎప్పుడు థార్ రాక్స్ ఒరే ఏందిరా ఈ కారు రీ బ్రేక్ రా. ఈ ఫార్చునర్ బ్రేక్ పని చేయదు గైస్. చక్కగా డ్యామేజ్ అయితే అయింది. రిపేర్ చేపిద్దాం, ఒక్క సెకండ్ ఆగాను గైస్. రిపేర్ అయితే చేపిద్దాం. ఘోరంగా అయితే డ్యామేజ్ అయిపోయింది. ఫ్రంట్ చూడండి లేచిపోయింది, తప్ప లేచిపోయింది గైస్. అయినా వాళ్ళే వెల్కమ్ చెప్పింది గైస్. చాలా రోజులు అయిపోయింది మన ఇప్పటివరకు ఒక్క కారు కూడా డాష్ చేయకుండా అయితే వచ్చాం కదా. ఇది లోపల ఉంది కదా, జారుకుంటూ వచ్చాం మన జేసన్. అంటే సడన్గా వచ్చేసింది. బ్రేక్ కొట్టే లోపల పోయి డాష్ అయితే చేసేసాం మనమైతే. అది చెప్పాం కదా మన థార్ రాక్స్ అయితే ఇంకా రాదు. ఎప్పటికీ మన ఫార్చునరే ఉంటుంది. ఫార్చునర్ కూడా నాకు ఫేవరెట్ కార్ గేస్. అందుకే మన జేసన్ కూడా కొనిపించేసాను. రియల్ లైఫ్లో నాకు ఫార్చునర్ అంటే చాలా ఇష్టం గేస్. ఫార్చునర్ కానీ థార్ రాక్స్ కూడా ఇష్టమే. కానీ ఎక్కువ ఇండియన్ కార్సే యూజ్ చేస్తున్నాయి గైస్. లగ్జరీ కార్స్ అయితే ఎక్కువ ఎవరికైతే యూజ్ చేయట్లే. మన ఇన్స్టా రియల్ లైఫ్ మోడ్ సిరీస్లో దీనికి బ్రేక్స్ సరిగా పడట్లే గైస్ ఈ ఫార్చునర్కి. ఎందుకంటే హెవీ వెహికల్ కదా, అంత తొందర బ్రేక్స్ అయితే పడవు. చూడండి ఎంత దూరం రాసుకొని పోతాను గైస్. బ్రేక్ వేసి గుద్దింది. సారీ ట్యాక్సీ డ్రైవర్. దీని వెయిట్ అయితే తెలిసిపోతాను గైస్. క్రాష్ ఫైనల్గా అయితే వచ్చేసి మన లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసి ఇవైతే ఇంపోర్టే చేయించాం గైస్. ఇండియా నుంచి అయితే ఇంపోర్ట్ చేయించాడు గైస్ మన జేసన్ అయితే వచ్చేసి. మన ఫార్చునర్ కూడా నీట్గా అయితే పెట్టేద్దాం. కార్లో ఎలా పెట్టారు అంతే నీట్గా అయితే పెట్టేద్దాం గైస్. ఫస్ట్ అసలు నేను టయోటా వద్దనుకున్నాను గైస్. ఇన్నోవా క్రిస్టా. ఎందుకంటే మనం వాడేది టయోటా కంపెనీ కారే, మళ్ళీ రెంట్కి ఇచ్చేది కూడా టయోటా కంపెనీ కారే అనుకున్నా. కానీ మనకి ఎక్కువ వచ్చేదంటే ఆ రెండు వెహికల్స్ కంటే దీనికే ఎక్కువ మనకి మనీ అయితే వచ్చేది. అందుకే ఇంకా ఈ కార్ని ఇంకా ఇంపోర్ట్ అయితే చేయించేసాడు జేసన్ అయితే. లగ్జరీ వెహికల్ గైస్.
మనకి చూడండి లోపల మీ ఇంటీరియర్ చూస్తేనే అర్థమైపోతుంది. లెదర్ సీట్స్తో పాటు బకెట్ సీట్స్ ఉన్నాయి గైస్ లోపలైతే వచ్చేసి. కాబట్టి ఈజీ మనకి ఇండియన్ రూపీస్లో అయితే ఒక డేకి అయితే వచ్చేసి 4500 నుంచి 5000 వరకు అయితే వచ్చేస్తాయి గైస్ ఈ కార్కి అయితే వచ్చేసి. ఇదైతే వచ్చేసి ఇన్నోవా హైబ్రిడే అనుకుంటా. ఇంకోటి మీకు హైబ్రిడ్ అని కూడా అయితే కనిపిస్తుంది. ఇన్నోవా ఐ క్రాస్ అనుకోండి గైస్. బ్యాచింగ్ అయితే కూడా ఇచ్చాడు ఇన్నోవా అని. ఇన్నోవా ఐ క్రాస్ అని అయితే ఇవ్వలే, ఇన్నోవా అని అయితే ఇచ్చాడు. నెంబర్ ప్లేట్ దగ్గర అయితే వచ్చి ఇన్నోవా ఐ క్రాస్ అని అయితే పెట్టాడు. మీకు డ్రైవ్ చేసి కూడా అయితే చూపిస్తా. నెక్స్ట్ కార్ వచ్చేసి మన వాల్క్స్వాగన్ పోలో గైస్. నా ఫేవరెట్ కార్. నా రియల్ లైఫ్లో కూడా ఇదే వెహికల్ అయితే ఉంటుంది. పోలోనే ఉంది మాకైతే వచ్చేసి. నాకు చాలా ఇష్టం గైస్ పోలో కూడా. ఫస్ట్ ఫార్చునర్ తర్వాత వచ్చేసి పోలోనే గైస్ ఫేవరెట్. మీకైతే దీనికి కూడా బ్యాచింగ్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్క కార్కి బ్యాచింగ్ అయితే ఉంటుంది. మ్యాక్స్ అయితే అనుకోండి గైస్ పోలో నా ఫేవరెట్ కార్ గైస్. స్పోర్ట్స్ కారు. దీనికి ఎక్కువ రాదు కానీ ఒక 3000 అయితే వస్తుంది ఇండియన్ రూపీస్లో అయితే. కాబట్టి ఇది కూడా అయితే మంచి లగ్జరీ కారే గైస్. మన సైలెన్స్లో అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇదే లగ్జరీ కార్ గైస్. నెక్స్ట్ వచ్చేసి హోండా సిటీకి కూడా తక్కువ ఏం రాదు. ఒక 2500 నుంచి 3000 వరకు అయితే వచ్చేస్తుంది. 2500 వస్తుంది గైస్. మ్యాక్స్ అయితే 2500 వస్తుంది. దీని కూడా బ్యాచింగ్ ఉన్నాము. దీనికి బ్యాచింగ్ లేదు గైస్. అయ్యో అటు సైడ్ ఏదో ఉంది. HDTC ఏదో ఉంది గైస్. ఇట్ అయితే వచ్చేసి అటు పక్కన. అయ్యో జాగ్రత్త బాబు. సిటీ అని అయితే ఉంది గైస్. హోండా సిటీ అని లేదు, సిటీ అయితే ఉంది దీనిపైన వచ్చేసి. లుక్ పరంలో వచ్చేసి నాకు ఈ రెండు కార్ల ఒరిజినల్ లుక్స్ అయితే వచ్చింది. కానీ బాగానే ఉంది గైస్. ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి కూడా బాగానే ఉంది. మనం ఇంకా టెస్ట్ డ్రైవ్ అయితే చేద్దాం. ఫస్ట్ ఈ కార్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ఇక్కడనే ఉన్నాం కాబట్టి. ఇన్నోవా లాస్ట్లో అయితే వద్దాం గైస్. ఎక్కువ దూరం అయితే కాదు, ఇక్కడనే ఓన్లీ డ్రైవ్. అసలు పికప్ ఎలా ఉందో చూద్దామని అయితే డ్రైవ్ వద్దాం గైస్. దీని పికప్ బాగానే ఉంది. ఎక్కువ దూరం అయితే వద్దు గైస్, ఎందుకంటే మనకి చాలా కష్టమైతే అయిపోతుంది మళ్ళీ. ఎందుకంటే లాంగ్ వర్ర ఇలా వెళ్ళి ఇలా వద్దేద్దాం గైస్. బాగానే ఉంది దీని స్పీడ్ అయితే కూడా. స్పీడ్ మీటర్ ఆన్ చేద్దాం, మర్చిపోయినా, సరిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఆన్ చేస్తాం గైస్. నెక్స్ట్ ఎపిసోడ్ చూద్దాం. ఏదో ఒక జేఎన్కి అయితే డ్రిఫ్ట్ బాగానే ఉంది కార్ అయితే వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి పోలో అయితే చెక్ చేద్దాం. అలా అయితే పెట్టేసాను మళ్ళీ ఈ వెహికల్ అయితే వచ్చేసి. నెక్స్ట్ అయితే వచ్చేసి పోలో అయితే చూద్దాం. మన ఫార్చునర్ మాయమైపోయింది. అరే సర్లే, మెకానిక్ కాల్ చేసి వెళ్ళేటప్పుడు మెకానిక్ కాల్ చేస్తే తెచ్చిస్తారులే మన ఫార్చునర్. ఇప్పుడు వచ్చేసి పోలో అయితే డ్రైవ్ చేసి చూద్దాం గైస్. దీని పికప్ ఎలా ఉందో అయితే చూద్దాం. దగ్గర నుంచి అయితే పికప్ అయితే చూడలే గైస్ కార్లవి. పికప్ బాగానే ఉంది, స్పీడే చూడాలి. అరే ఇదేందిరా బాగా జూమ్ అయిపోయింది. బాగానే పోతుంది గైస్ ఇది కూడా. డ్రిఫ్ట్లు కూడా బాగానే వస్తుంది. అరే డ్యామ్, అరే లారీ కూడా ఏందిరా నువ్వు. కొత్త కార్ రా అసలే, ఇండియా నుంచి ఈరోజు ఇంపోర్ట్ చేయించాను. డ్యామేజ్ అయితే కాలేదు. దీనికి బెన్నీ అప్గ్రేడ్ బాగానే ఉందట్టుంది గైస్ ఈ కార్కి. ఇది కూడా కొంచెం హెవీ ఫీలింగ్ అయితే వస్తుంది ఈ వెహికల్. రియల్ లైఫ్లో అంత హెవీ అయితే ఉండదు, కొంచెం స్లో కూడా ఉంది గైస్ ఈ వెహికల్ అయితే వచ్చేసి పోలో అని అయితే అనిపిస్తుంది నాకు. కానీ డ్రిఫ్ట్లు అయితే బాగా వేస్తాను గైస్ ఈ కారు. పోలో అంటే పోలో మినిమమ్ ఉంటుంది గైస్ పోలోతో. నాకు పిచ్చంగా నచ్చేసింది పోలో. కానీ స్పీడ్ ఒక్కటే దీనికి డిఫెక్ట్ గేమ్లో. మన రియల్ లైఫ్లో అయితే బాగానే పోతుంది గైస్ ఈ పోలో కారు. మామూలు స్పీడ్ కాదు, పిచ్చ స్పీడ్ అయితే వెళ్ళిపోతుంది ఈ కారు పోలో. వావ్ వాట్ ఏ డ్రిఫ్ట్. కానీ కంట్రోలింగ్ బాగుంది గైస్ ఈ కార్ది. మనకి హోండా సిటీ కంటే ఇది కొంచెం కంట్రోలింగ్ బాగుంది. కొంచెం కంట్రోలింగ్ కొంచెం దానికంటే కొంచెం ఎక్కువ బాగానే ఉంది గైస్ కంట్రోలింగ్ దీనిది. వావ్ వాట్ ఏ డ్రిఫ్ట్. ఇండియన్ కార్స్ ఎప్పటికైనా ఇండియన్ కార్సే గైస్.
పొలం కూడా ఎలా ఉందో అక్కడైతే వెయిట్ చేసాను దాని ప్లేస్లో అయితే. నెక్స్ట్ మనం ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నాం ఇన్నోవా హై క్రాస్ని అయితే చెక్ చేయబోతున్నాం గైస్. చూద్దాం దీని ఇంటీరియర్ కూడా చెక్ చూడడానికి అయితే ట్రై చేస్తాను. మ్యాక్స్ అయితే యాడ్ చేసింది గైస్ మోడ్ అయితే, కానీ అది వర్క్ అయితే కావట్లేదు ఫస్ట్ పర్సన్ వ్యూ అయితే. లాస్ట్లో అయితే ట్రై చేద్దాం. మొత్తం ఫైనల్ ఇన్నోవా హై క్రాస్లోకి అయితే ఎక్కేసాము. దీనికి సన్ రూఫ్ కూడా ఉంది, ఇప్పటికి చూడలే గైస్ నేను సన్ రూఫ్ ఉంది సంగతి. కానీ ఓపెన్ కాదు సన్ రూఫ్ అయితే వచ్చేసి మనకి. బబ్బా ఇది బీస్టే గైస్ ఈ కారు. దీనికి సైలెన్సర్ నుంచి ఇంకోండి చూపిస్తానండి. అలాంటి ఫైర్ వస్తుంది ఇంజన్లో నుంచి, సైలెన్సర్ల నుంచి. భలే నచ్చింది గైస్. చిన్న హై క్రాస్ అంటే మినిమం ఉంటుంది. ఒరే దీని డ్యామేజ్ ఎక్కంటారు బాబులు, పోండి మీరు పోయిన తర్వాత నువ్వు పోతాను నేను ఇక్కడి నుంచి. దీని కంట్రోలింగ్ కూడా బాగానే ఉంది, జస్ట్ మిస్ కొంచెం దానికి తాకలే, కానీ తాకిందేమో అని భయపడింది గైస్. అసలే ఇది కూడా హెవీగా ఫార్చునర్ లాగానే ఉంది గైస్. వెయిట్ హెవీ ఫీలింగ్ తెలుస్తుంది తిప్పేటప్పుడు, స్టీరింగ్ అటు ఇటు. ఇదిగోండి కొంచెం హెవీగానే ఉంది గైస్ ఈ కారు కూడా, ఫార్చునర్ లాగా సేమ్. వెనకైనా రెండు కార్లు ఒకటే కంపెనీ ఒకటే బిల్డ్ అయితే ఉంటుంది మనకి ఫార్చునర్. అది 7 సీటరే, కానీ గేమ్ అయితే ఘోరంగా లాగ్ అవుతుంది. డ్రిఫ్ట్ కూడా అదిరిపోయింది గైస్ కార్ది. ఎవరొక క్యారెక్టర్ కొందాం గైస్, వద్దులే ఆల్రెడీ రెంట్కి పెట్టింగా, మళ్ళీ మన క్యారెక్టర్స్కి వాడితే బాగుండదు గైస్. కాబట్టి అప్పుడప్పుడు మనం తీసుకొని పోద్దాం ఉన్నాం గైస్ ఇన్నోవా క్రిస్టాని అయితే. ఇన్నోవా క్రిస్టా అని వస్తుంది. హై క్రాస్ని అయితే మనం ఎప్పుడొక్కసారి తీద్దాము మన జసెంట్. ఇంకా కొంచెం హెవీగానే ఉంది గైస్, టర్నింగ్స్ కొంచెం హెవీగా ఉంది ఈ కార్ కూడా ఫార్చునర్ లాగానే. మీకు ఫార్చునర్ టర్నింగ్స్ కూడా అయితే చూపిస్తా వెళ్ళేటప్పుడు. అంత చూపించలే మీకు, టర్నింగ్ చేరేటప్పుడు హెవీగా ఉంటుంది గైస్. హ్యాండ్ బ్రేక్ వేసి లాగితే తిరిగిపోతుంది కారు మొత్తం. బ్రేక్ వేస్తే అంత తిరగట్లేదు గైస్ కారు. ఇవ్వండి కొంచెం హెవీగానే ఉంది గైస్ దీని కూడా. ఓకే గైస్, నాకైతే 3 కార్లు పిచ్చగా నచ్చేసినాయి. అన్నికంటే ఎన్నో హై క్రాస్ ఇంకా పోలో పిచ్చర్ ఈ రెండింటికి బాగానే వస్తాయి మన కరెంట్ అయితే. అదొకటి చాలు నాకు తెలిసి, తక్కువనే వస్తుంది. అలాగే ఈ 3 కాదు గైస్, ఈ బిజినెస్ మంచిగా జరిగినాక ఇంకా మంచి ఇండియన్ కార్స్ అయితే కూడా వస్తాయి. ఇంకా స్కార్పియో ఎన్ని ఉంది, ఇంకా మనకి చాలా కంపెనీ సుజుకి ఉంది, స్విఫ్ట్ కార్ ఉన్నాయి గైస్. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. ఇది కొంచెం మనకి సక్సెస్ అయినాయి అనుకో, ఇంకా వెహికల్స్ అయితే పెంచే అవకాశం అయితే ఉంది మన దేశంలో. ఈ 3 కార్తోనే కాదు, కార్స్ అయితే ఆర్డర్ అవుతూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు మీకు అవి కాదా. ప్రస్తుతానికి ఈ 3 కార్స్తో స్టార్ట్ చేస్తున్నాం మన జేసన్ బిజినెస్ అయితే వచ్చేసి. అలాగే మన ఫార్చునర్ కూడా అయితే వచ్చేసింది. ఏవైతే మన బాయ్స్కి అయితే చెప్తే వాళ్ళైతే చూసుకోవాలి గైస్. ఒక ఖాళీ స్థలము, ఒక చిన్న రూమ్ ఉంటే చాలు, ఈ కార్ పెట్టేయచ్చు మనము. ఒక ఆఫీస్ లాగా అయితే చేసేయచ్చు. నాకు తెలిసి నెక్స్ట్ ఎపిసోడ్ కల్లా మనకి అది కూడా అయితే ఫిక్స్ అయితే అయిపోతుంది మన రూమ్స్ కూడా. ఏమండి గైస్, ఇప్పుడు దీని ఈ క్రాష్ ఒక మధ్యలో ఇంకోండి సేమ్ టర్నింగ్ ఇన్నోవా హై క్రాస్ ఇది చూడండి, హెవీ టర్నింగ్ గైస్ ఇవి. ఎందుకంటే పెద్ద వెహికల్స్ కాబట్టి కొంచెం హెవీగానే ఒరే కార్ చేసాడు. దీనికి బెన్నీ అప్గ్రేడ్ లేదు గైస్ సరిగా. చిన్న దానికి ఇంతగానం అది వెళ్తుంది, బ్లాస్ట్ అవుతుంది, పక్క బ్లాస్ట్ అవుతుంది. అది అవుతుంది, బ్లాస్ట్ కూడా అయితే ఏమిపోయింది. ప్రజలన్నది చచ్చిపోతారు. రీ నువ్వు వెళ్ళిపోతారు ఇక్కడ నుంచి, డేంజర్ గైస్. ఇంకా అసలు ఓకే గైస్, నేనైతే అక్కడి నుంచి అయితే వచ్చేసాను. మన కార్కి ఊరికే డ్యామేజ్ అవుతాను గైస్, చిన్న అది వచ్చి పైన ఆడింది అంతే. ఇంట్లో బ్యాక్ సైడ్కి ఎగిరిపోయింది గైస్.
డిక్కీ ఇంకా కింద అది కూడా అయితే బంపర్ కూడా కదిరిపోయింది. ఇదైతే ఇంకా మెకానిక్ షెడ్లో ఇచ్చి బండి అప్గ్రేడ్ అయితే గట్టిగా చేయాల్సిందే. చిన్న చిన్న దానికే ఎంతగానో క్రాష్ అయిపోతే ఇంతగానో డ్యామేజ్ అయిపోతే ఇంకెందుకు వేసి కారు. అది టయోటా ఫార్చునర్ గేస్, బ్రాండెడ్ కారు. మన ఇండియాలో ఫేమస్ కారు కూడా అయితే వచ్చేసిదే. నేను ఇంటికి వెళ్తున్నా, మెకానిక్ షాప్కి వెళ్ళాలి కాబట్టి మెకానిక్ షాప్కి అయితే వెళ్ళాలి గేస్. నేను ఇంటికి వెళ్ళిపోతాను మర్చిపోయి, మీతో మాట్లాడుకుంటా. ఇంకా దీని మెకానిక్ షాప్లో ఇచ్చేసి మన జేసన్ అయితే వెళ్ళిపోతాడు. ఓకే గైస్, ఇక్కడతో ఇంకా ఎపిసోడ్ అయితే ఎండ్ చేస్తున్నా. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియచేద్దాం మాత్రం మర్చిపోవాలి. అలాగే ఇంకా మన ఎపిసోడ్కి లైక్ కొట్టకపోతే పక్క లైక్ అయితే కొట్టేయండి. ఇంకా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ కాకపోతే పక్క. విల్ సీ యూ నెక్స్ట్ వన్. బాయ్.